కొంచెం గ్యాప్ भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। మళ్ళీ మాస్కులు తీసే దాంట్లో మన కార్యకర్తలందరూ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చేద్దాం కార్యక్రమం. మీనాకుమారి గారు రాండమ్మా. జిల్లా ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ ఏ రోజును కూడా డబల్ గేమ్ ఆడేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి లేదు. బేసికల్గా తీసుకుంటే రాష్ట్ర విభజన అప్పుడు కూడా రాష్ట్ర విభజనకి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ఆఖరి నిమిషం దాకా రాష్ట్ర విభజనకి కట్టుబడి ఉండి ఈ పార్లమెంట్లో రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని చెప్పేసి పోరాడింది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు విభజనకి సిద్ధం అని చెప్పేసి మళ్ళీ సమైకాంధ్ర ఉద్యమం పేరుతో పార్లమెంట్లో నిలబడకుండా పార్లమెంట్లో పారిపోయి ఈ రోజున బయట అనేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి రెండు సిద్ధాంతాలు ఎప్పుడు లేదు. నరేంద్ర మోడీ గారు చాలా కేటగారికల్గా చెప్పినారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పాలసీ మ్యాటర్గా కేటగారికల్గా చెప్పారు. ఏది ప్రజలకు అవసరమో, ప్రభుత్వాలు వ్యాపారాలు చేయటం కాదు, ఏది ప్రజలకు అవసరమో దాన్ని చేయడానికి ఈ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనేటువంటి మాట నరేంద్ర మోడీ గారు చాలా కేటగారికల్గా చెప్పున్నటువంటి పరిస్థితి. ఒక జాతీయ పార్టీలో జాతీయ పార్టీది ఒక స్టాండు, రాష్ట్ర పార్టీది ఒక స్టాండు ఎప్పుడూ ఉండదు. ఒక జాతీయ పార్టీ విషయంకి వచ్చేటప్పటికి కేంద్ర పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే రాష్ట్ర పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంటుంది. కాకపోతే ప్రయత్నం చేస్తామని చెప్తారు. ప్రయత్నం చేశారు కూడా, చేస్తున్నారు దానికి దట్ ఈస్ డిఫరెంట్. ప్రయత్నం చేయటం అనేది డిఫరెంట్. స్టాండ్ విషయంకి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సెంట్రల్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే ఉంటుంది తప్ప స్టాండ్లో తేడా ఉండదు. కాదు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోలు డీజిల్ పాలసీ అది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి పాలసీనే, అదే పాలసీ ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అధికంగా వీటి మీద జిఎస్టీ వ్యాట్ వేస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలసీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి పాలసీనే. ఎందుకంటే కంపెనీస్ రేట్లు పెరిగినప్పుడే పెరుగుతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి అనేటువంటిది అదే పాలసీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇది జిఎస్టీ కిందకి తీసుకురానికుండా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు అధికంగా మరి వ్యాట్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రభుత్వం కాదు కదా, కంపెనీస్ చేతిలోకి వెళ్ళిపోయింది కదా. ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వాలే అధికంగా వేసేస్తున్నాయి పెట్రోల్ డీజిల్ మీద. అవి తగ్గించుకోవాల్సిన అవసరం. 2014 నుండి చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత సంపాదించుకోవడం కోసమే మేము శాసనసభ్యులైనాం, మేము ప్రజాప్రతినిధులైనాం అనేటువంటిది అదొక వ్యాపార ధోరణి అయిపోయింది తప్ప ప్రజాప్రతినిధులు ప్రజల సేవ చేయడం కోసమే మేము ఎన్నికవుతున్నాం అనేటువంటి ఒక ఆలోచన పోయింది.
ఎన్నికలప్పుడు డబ్బు ఇవ్వటం, ఏదో చాక్లెట్లు ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్ళిన సామెతగా మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి సంపాదించుకోవటం మా హక్కు అనేటువంటి ఒక ధోరణి ప్రజాప్రతినిధుల్లో చూస్తూ ఉన్నాం మనం 2014 నుండి కూడా. 14 నుంచి 19 తెలుగుదేశం అదే బాటలో నడిచింది. అంతకన్నా ఎక్కువగా వాళ్ళు బాట చూపించి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మట్టి రోడ్డు వేస్తే మేము సిమెంట్ రోడ్డు వేస్తాం అనేటువంటి సామెతగా అంతకన్నా ఎక్కువగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ దౌర్జన్యాలు, అవినీతి, అరాచకం పెరిగిపోయినటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నేను సాధ్యమైనంత వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఊహ తెలిసినప్పటి నుంచి 5వ తరగతి అప్పటి నుంచి కూడా. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినంత అరాచకం ఎప్పుడూ చూడలే. కానీ నేను ఒకటి అడుగుతున్నాను వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని. నీకు 2019లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు. 151 మంది 175 కానీ 151 మంది శాసనసభ్యులు గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి జరపడానికి భయపడినారు. జరిపిన తర్వాత దౌర్జన్యాలు చేసి గెలవాలనేటువంటి ఒక ఆలోచన తప్ప మీరు పరిపాలించినటువంటి 1.5 సంవత్సరంలో మీరు చెప్తున్నారు మేము నవరత్నాల ద్వారా మేము ఇంతమందికి డబ్బు ఇస్తున్నామని చెప్పేసి, ఇంతమందికి డబ్బు ఇచ్చి ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ ఎన్నికల్లో ధైర్యంగా నిజాయితీగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లా. ఈరోజున కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ కింద కానీ లేకపోతే స్మార్ట్ సిటీస్ కింద కానీ లోకల్ బాడీస్ డెవలప్మెంట్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి డబ్బుని డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు కట్టినటువంటి పన్నులను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతే తప్ప అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా మర్చిపోయినారు. ఏదో 4 సంక్షేమ కార్యక్రమాలు చేయటం, ఇలా సొంత సొమ్ములు ఇచ్చినట్టు మేము ఆయనకు 10,000 ఇస్తున్నాం, ఆయనకు 15,000 ఇస్తున్నాం. వసూలు చేసేది ఎంత? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిట్లో రేట్లు పెంచారు. లిక్కర్ రేట్లు పెంచారు, బస్సు రేట్లు పెంచారు, కరెంట్ రేట్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. అసలు పెరగందంటూ ఏదన్నా ఉంది అనేటువంటిది లేని ల్యాండ్ రేట్స్ పెంచారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టుకుంటూ కూర్చున్నారు. ఈ రకంగా చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్ళారు సంవత్సరం. మీరు ఇచ్చేదేమో 10% వసూలు చేసేదేమో, ఇచ్చేదేమో 10 రూపాయలు, వసూలు చేసేదేమో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు మనిషి మీద. అదేమంటే మేము సంక్షేమ కార్యక్రమాలు మేము వీళ్ళకి 15,000 ఇస్తున్నాం, 10,000 ఇష్టం వచ్చినట్టు మీరు పంచుతున్నప్పుడు మీరెందుకు భయపడినారు? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసి మీద, ఎలక్షన్ కమిషన్ మీద తగాద పెట్టుకున్నారు. స్థానికంగా రాజకాలు సృష్టించారు, అందరినీ బెదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా అభ్యర్థుల్ని బెదిరించేటువంటి కార్యక్రమం తప్ప ఫెయిర్గా ఎన్నికలు చేసుకొని ఎన్నికల్లో నిలబడదాం అనేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం లేదు, ఎన్నికలు ఫేస్ చేసేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది.